100కు పైగా శవాలు. ముంబై అండర్ వరల్డ్ గుండెల్లో నిద్రపోయిన ఒకే ఒక్క పేరు. అతను డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసరా లేక ప్రాణాలు తీసే యమధర్మరాజా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సినిమాల్లోని దబాంగ్ గురించి కాదు, రియల్ లైఫ్ లో ముంబై మాఫియా పాలిట సింహస్వప్నమైన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ గురించి. 90ల దశకం ముంబై వీధుల్లో రక్తం ఏరులై పారుతున్న రోజులవి. దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ లాంటి గ్యాంగ్స్టర్ల పేర్లు వింటేనే జనం భయంతో వణికిపోయే ఆ చీకటి రోజుల్లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ప్రదీప్ పోలీస్ ఫోర్స్లోకి అడుగుపెట్టాడు. నేరస్తులకు చట్టమంటే ఏమాత్రం భయం లేని ఆ సమయంలో అతనొక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. వాళ్లకి చట్టమంటే భయం లేదు కాబట్టి నేరుగా చావు భయం రుచి చూపించాలి అని. కాని ఆ ప్రయాణం పూలపానుపు కాదు. ఒక పక్క మాఫియా డాన్ల నుండి ప్రతి క్షణం ప్రాణహాని బెదిరింపులు, ఇంకో పక్క సిస్టంలో లోపల ఉన్న అవినీతి, రాజకీయం. తన ప్రాణాలకు, తన కుటుంబానికి ఎప్పుడైనా ముప్పు రావచ్చని తెలిసినా తను వెనకడుగు వేయలేదు. ముంబైలో నేరస్తులు పెట్టరేగిపోతుంటే బుల్లెట్కి బుల్లెట్తోనే సమాధానం చెప్పాడు. ఆ దెబ్బకు ముంబై వీధులు ఎన్కౌంటర్లతో దద్దరిల్లాయి. లష్కరే తోయ్మా ఉగ్రవాదుల నుండి కరుడుగట్టిన మాఫియా డాన్ల వరకు ఎవరినీ వదిలిపెట్టలేదు. కాని ఇదంతా అంత సులభంగా జరగలేదు. సొంత వ్యవస్థపైనే పోరాడాల్సిన పరిస్థితి, మానవ హక్కుల సంఘాల ఆరోపణలు, రాజకీయ కుట్రలు, చివరకు జైలు జీవితం కూడా అనుభవించాడు. తను నమ్మిన వ్యవస్థ, తన డిపార్ట్మెంట్ తనని ఒంటరిని చేసి నిలదీసినా కూడా ఆ కష్టాలను ఎదుర్కొని మళ్లీ గర్జించే సింహంలా బయటకొచ్చాడు. ప్రదీప్ శర్మ సాధించిన అతిపెద్ద విజయం కేవలం 113 మంది కరుడుగట్టిన క్రిమినల్స్ ని మట్టి కరిపించడం మాత్రమే కాదు, రౌడీలంటేనే వణికిపోయే ముంబై నగరానికి అండర్ వరల్డ్ పీడ వదిలించి సామాన్య ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేలా చేయడం. తను చేసిన ప్రతి ఎన్కౌంటర్ వెనుక ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్ సామ్రాజ్య పతనం ఉంది. కొందరికి అతను వివాదాస్పద పోలీస్ ఆఫీసర్ కావచ్చు, కాని భయం గుప్పిట్లో బ్రతికిన ముంబై ప్రజలకు మాత్రం అతనొక రియల్ లైఫ్ దబాంగ్. ముంబై క్రైమ్ హిస్టరీ గురించి ఎన్ని వందల కథలు రాసుకున్నా ప్రదీప్ శర్మ వేసిన తుపాకీ తూటాల శబ్దం అందులో ఎప్పటికీ మారుమ్రోగుతూనే ఉంటుంది.